మరోపక్క కాంగ్రెస్ నేతలు 22A పేరుతో భూములు దోచుకుంటున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిపోయిందని విమర్శించారు. భూదందాలు చేయడం కోసం లిటిగేషన్స్ క్రియేట్ చేసి పబ్బం గడుపుకోవడం కోసం ఎక్కడికక్కడ ఈరోజు మరి లక్షలాది ఎకరాల భూమి 22A కింద పెట్టి ప్రజలను వేధిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఇంతకుముందు ఆర్ఆర్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చి పెద్ద ఎత్తున మరి గతంలో 10% కమిషన్ తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 30% వాటా చేరిపోయింది. ఈరోజు భూముల దగ్గరకు వస్తే 50%